సార్ వినేష్ పోగట్ రీసెంట్‌గా ఒలింపిక్స్ నుంచి రిటర్న్ వచ్చిన తను అథ్లెట్. అండ్ బజరంగ్ పూనియా. హ్మ్. వీళ్ళిద్దరూ కాంగ్రెస్‌లో చేరతారు అని జెప్పేసి వార్తలొస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా రాహుల్ గాంధీని కలిసారు. అంటే బీజేపీ మీద ద్వేషంతోనే ఇలా చేస్తున్నారంటారా ఈ ఆటగాళ్ళు? అది యాక్చువల్‌గా ఎలక్షనీరింగ్ ప్లానింగ్ జనరల్‌గా రాహుల్ గాంధీ కొంచెం గట్టిగా చేస్తున్నాడు. అతను చేంజ్డ్ వెర్షన్ ఆఫ్ రాహుల్ గాంధీ. రొమాంటిక్‌గాను పెళ్లి చేసుకోవడం అమ్మాయిని. సో, ప్రణితి, హ్మ్. ప్రణితి షిండే. ప్రణితి సుశీల్ కుమార్ షిండే. సింపుల్‌గా ప్రణితి షిండే. సో, వెరీ గుడ్ పేరు అని ఆల్రెడీ ఒక చోట మాట్లాడుకున్నాం. అతని యొక్క మూమెంట్స్ కూడా ఈ మధ్యన క్యాంపెయిన్‌కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు లారీలో అందరితో పాటు ఇద్దరు ముగ్గురితో వెళ్ళటం. ఇయన్నీ మంచి మంచి విజువల్స్ రిలీజ్ చేశారు. ఒక పక్కన మోడీ గారి మీదేమో మీమ్స్ రిలీజ్ చేస్తున్నారు. నేను గ్యారంటీ అని ఎక్కడో అన్నాడట. దాన్ని దుమ్మెత్తేస్తున్నారు. కొన్ని హ్మ్. వందలు చూశాను నేను. సో, అదేవిధంగా ఇతనికి ఫర్దర్‌గా ఉంది. ఒక్కొక్కడికి ఒక టైం. నేను 'టైమ్' అని సినిమా తీశాను కదా! 'టైమ్'. నవ్ రాహుల్ గాంధీ 'టైమ్' అన్ని అప్రిసియేషన్‌లే వస్తున్నాయి. నలుగురితో కలిసి ఆర్డినరీ బాయ్స్‌తో కలిసి సామాన్యులతోటి లారీ మీద వెళ్తున్నాడు. హ్మ్. అలా ఒకటి కాదు. అందులో క్యాంపెయినింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా అందరిని కలుపుగోలుతలంగా చెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు అలా ఉండేవాడు కాదు. ఉండకూడదని కాదు. అతను అలా బ్రాటప్ అయ్యాడు. సో, అతనికి తెలియదు ఇలా ఉండాలని. తర్వాత నేర్చుకున్న వెర్షన్ ఏంటంటే అందరితో బాగుంటున్నాడు యాక్చువల్‌గాను. ఇప్పుడు హర్యానా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్‌లో నెక్స్ట్ అదే వస్తుంది. హర్యానా అంటే ఆల్మోస్ట్ లింక్డ్ విత్ ఢిల్లీ. హ్మ్. బైర వెళ్ళిపోతే అది హర్యానా. సో, లైక్ నోయిడా లాగనమాట. హర్యానా ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఢిల్లీ. సో, అందులో ఆ ఎలక్షన్‌లో ఈ అమ్మాయి ఆ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది కాబట్టి వినీత్ పోగట్ అండ్ బజరంగ్ పూనియా. పూనియా ఆళ్ళు ఇద్దరు కూడా ఈ మధ్యన ఒక అదృష్టవంతులు ఏమంటారంటే ఆంధ్రాలో ఈడు నక్కను తొక్కేయడు అంటారు కదా! హ్మ్. అది మరి తెలంగాణలో ఉందా? ఆ సామెత నక్కను తొక్కేయంటే బాగా అదృష్టవంతుడని. నక్కతోక తొక్కాడు. నక్క తోక దొక్కాడు ఇది అంటారు కదా! ఆ విధంగా ఆ అమ్మాయి ఒక విధంగా నక్క తోక దొక్కిందో, కుక్క తోక దొక్కిందో కానీ మొత్తానికి అదృష్టవంతురాలు. ఆ అమ్మాయికి రాని ఇది ఒలింపిక్స్ కూడా ఓకే చేసేసి సిల్వర్ మెడల్, ఆ మెడల్, ఈ మెడల్ శాంక్షన్ చేశారు. ఈలోగా చాలా మంది ఉద్రేకపడిపోయి ఆ అమ్మాయి మీద సింపతి అంత పవర్ఫుల్ వర్కౌట్ అయిపోయి ఒక 700 కోట్లు వచ్చేసినాయి ఆ అమ్మాయికి డబ్బులు. హ్మ్. ఓకే. అక్కడి నుంచి వచ్చినాయి. ఇంకా వస్తాయి. ఆ అమ్మాయికి ఇచ్చి ఫోటో తీసుకుంటే పబ్లిసిటీ వస్తుందని చాలా కంపెనీలు కార్లు, గీర్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, అమ్మాయి షీ ఈజ్ వెల్ సెటిల్డ్ ఎస్టాబ్లిష్డ్. దాంతో పాటు మంచి పేరు వచ్చేసింది ఈ మధ్యన. ఎవరెవరికి ఏ టైంలో ఎప్పుడు పేరు వస్తుంది చాలా మందికి తెలియదు. ఒలింపిక్స్‌లో ఉండే పార్టిసిపెంట్స్ పేర్లు తెలిసే అంతటి ఇంకా అంత వికాసం రాలేదు. కానీ రెజ్లింగ్ మానేసింది కదా సార్. మనిషి రిటైర్మెంట్. కూడా అయిపోయింది కదా! మాంట ఒక సక్సెస్‌ఫుల్ యాక్టర్ సినిమాకి 200 కోట్లు బిజినెస్ అయ్యే టైంలో పవన్ కళ్యాణ్ మానేశాడంటే అది గొప్ప కదా! సేమ్ అలాగే మానేసే ముందు అంతా ఫెయిల్ అయిపోయి ఒక మెడల్ కూడా రాకుండా, ఎనఫ్ మెడల్ కూడా రాకుండా మానేసిందనుకో అది గొప్ప కాదు. అది ఇవ్వకుండా అన్యాయం చేయడం ఒక పెద్ద ప్రపంచం అంతా అప్రూవర్. ప్రపంచంలో రెస్లింగ్ అసోసియేషన్ అందరూ కూడా దే షోన్ సింపతి ఆన్ దట్ గర్ల్. ఓకేనా? అదేవిధంగా మన ఇండియాకు కూడా గౌరవప్రదమైన ఇది. ఈ అమ్మాయిని ఒకప్పుడు ఈ పార్టీ పాలిటిక్స్ మనసులో పెట్టుకుని ఈ మోడీ గారి గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా కొంచెం తోలనాడారు అనమాట. మేము తోలనాడలేడని ఇప్పుడు అన్నా కూడా మోడీ గారు మళ్ళా ట్వీట్ చేసి నువ్వు గెలవాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆవిడ అంతకుముందు వీడికి కొంత అన్యాయం చేసినట్టుగా చేశారు. బికాజ్ జనపత్తులో వీళ్ళు స్ట్రైక్ చేసేటప్పుడు వాళ్ళతో మిస్బిహేవ్ చేసి ఇవన్నీ చాలా జరిగినాయి అని తెలుసు కదా. బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా జరిగినాయి. వాళ్ళకి బ్యాడ్ వచ్చింది వాళ్ళు సహించరు కాబట్టి ఆ అమ్మాయిని ఒప్పుకోలేదు. అండ్ పంజాబ్ ఫార్మర్స్ కూడా ఒప్పుకోలేదు. పంజాబ్ ఫార్మర్స్ చాలా దురాగతాలు చేశారు. ఈ రోజు మరి ఆ 2 స్టేట్లలో వాళ్ళు రావాలంటే టు రీకన్స్ట్రక్ట్ దేర్ బీజేపీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఈ అమ్మాయి అందులో స్పోర్ట్స్ సంబంధించింది. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ఆల్ ద స్పోర్ట్స్ లవర్స్. ఎంటైర్ వరల్డ్ లుక్డ్ అట్ ఒలింపిక్స్. ఇదిలో ఏదో అన్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా కన్విన్స్ అయిపోయారు. ఒలింపిక్స్ విల్ బికమ్ బ్యాడ్. సో ఒలింపిక్స్ అల్టిమేట్గా ఒక ఇండియన్కి ఇలా చేస్తున్నావు, ఇండియాలో ఉన్న రూలింగ్ పార్టీకి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎటువంటి అపవాదులు ఒలింపిక్స్ డజంట్ కేర్. మోడీ చెప్పైతే ఇవ్వకుండా మాట ఉండదు. కాకపోతే ఆ విధంగా ఆపాదించడం వల్ల అమ్మాయికి ఇచ్చారు. ఈ రైట్ టైంలో రాహుల్ గాంధీ పక్క వెళ్ళిపోయారు. బికాజ్ అమ్మాయి మర్చిపోలేదు కదా. అంతకుముందు బీజేపీ చేసిన అన్యాయాన్ని, తనతో పాటు వేరే రెస్లర్స్ కొలీగ్స్ చేసిన అన్యాయాన్ని వాళ్ళని మిస్బిహేవ్ చేశారు. ఇవన్నీ కూడా అమ్మాయి గుర్తుపెట్టుకుంటుంది. సరిగ్గా గుర్తుపెట్టుకున్న టైంలో వీళ్ళు కలిశారు. మహాదేవన్ అనే ఒక రైటర్ పుస్తకం మా అబ్బాయికి 8th స్టాండర్డ్లో బుక్ చేశారు, ప్రిస్క్రైబ్ చేశారు. నేను ఏదో ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు మెడ్రాస్లో పుస్తకం చేసి తిరిగే ఫస్ట్ పేజ్ తీశాను.
వాట్ ఈజ్ లక్ అని క్వశ్చన్కి మహాదేవన్ అన్న రైటర్ రాశాడు అనమాట. వెన్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీస్. నువ్వు పలానా దానికి ప్రిపేర్ అవుతుంటే వచ్చే అవకాశమే లక్ సెపరేట్గా ఉండదు. వెంకటేశ్వర జీసస్ అలా అలాగనేస్తే మీకు ఇలాగ వచ్చేసి అవి ఉండదు. నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండాలి. నువ్వు ఒక రియల్ ఎస్టేట్ ప్రిపేర్ అవుతూ ఉన్నావు అనుకో, ఎవరన్నా వస్తే ఆ దగ్గర పని చేద్దామని, సడన్ గా నీకు పని చేయడం కాకుండా నీకు ఒక 1000 కోట్లు ఇస్తాను, నువ్వు రియల్ ఎస్టేట్ దిగు, నువ్వే మెయిన్ సీఈఓ అంటాడు అనుకోండి. నువ్వు ప్రిపేర్ లో ఉన్నావు కాబట్టి యూ కెన్ టేకప్. అదేవిధంగా సినిమా, మీరు సినిమా తీస్తున్నట్టుగా నా దగ్గర టైన్ అప్ అయిన వాళ్ళు ఫస్ట్ ఇదే చెప్తాను, మన ప్రిపరేషన్స్ మీట్స్ ఆపర్చునిటీస్. అదే మీకు లక్. పైగా ఎలా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలో, ఎలాగ హీరో దగ్గరికి వెళ్ళాలో, ఏ టైప్ ఆఫ్ బడ్జెట్ చేసుకుని ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు వాళ్ళు కలుస్తారు. అలా కలిసిన వాళ్ళు అంతాను ఈ కొరటాల శివ వీళ్ళంతా కూడా అలాగే వెళ్తేనే కథ చెప్పమంటే వాళ్ళకి నిజంగా హీరోకి బాగా చెప్పేటతను ఆల్రెడీ అక్కడెక్కడ వర్క్ చేసాడు కాబట్టి అదంతా మీకు వర్కౌట్ అయ్యి వీళ్ళు కట్టే ఛాన్స్ అని చెప్తారు అనమాట. ఇవన్నీ బ్రతుకు తెరువు కోసం నేర్పించే పాఠాలు అనమాట మా ఫిల్మ్ స్కూల్లో. అదేవిధంగా పోగొట్ట అనే అమ్మాయి దావు అట్ ద రైట్ టైంలో డెఫినెట్ గా మంచి డబ్బులు ఉంది, అన్ని ఉన్నాయి, పేరు ఈ పేరు పోతే మళ్ళా రాదు. సో యూ మస్ట్ బి ప్రిపేర్డ్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ విన్ ద ఎమ్మెల్యే సీట్ ఆర్ ఎంపీ సీట్. సో వెన్ ప్రిపరేషన్ మీట్స్ అంటే షీఈ్ ప్రిపేరింగ్. ఎలాగ ప్రిపేరింగ్? పోయిపోయి బోడీ దగ్గరికి వెళ్దు. మనం రావాల్సిన సీట్లోనే ఉంటుంది కాబట్టి కూడా సరిగ్గా రాలేదు కాబట్టి దేశంలో ఉన్న పరిస్థితి తెలియకుండా ఉంటుంది కదా. షీఈ్ అ స్టాల్ వాట్ ఆఫ్ స్పోర్ట్స్. సో అమ్మాయికి తెలుసు ఎవరెవరి పొజిషన్. ఇతనికి గాలి ఎక్కువ ఉంది, రొమాంటిక్ పెళ్లి చేసుకున్నాడు, అన్ని బాగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ విల్ బికమ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో వీళ్ళు ఎన్ని విధవేషాలు వేసినా కూడా కాంగ్రెస్ విల్ కమ్ బ్యాక్ చూస్తాం. కాకపోతే ఎంత స్ట్రాంగ్ గా వస్తుంది, దాన్ని ఎలా నిలబెట్టుకుంటారు అనేది. అందుకనే దీదీకి కూడా అపోజ్ అయిపోయాడు. ఆ అమ్మాయి ఆవిడ ఒక్కతే ట్రబుల్ షూటర్, బెంగాల్. ఓకే, మొన్న ఇతరు కూడా వెళ్ళాడు కదా ఆ అన్యాయం మీద మార్చికి వెళ్ళాడు కోల్కతాలో జరిగేది అన్యాయం. ఇంకా ఆవిడ ఏం చేయాలి తెలియక తను కూడా మార్చికి వెళ్ళిపోయింది. అదేంటంటే ఎంత పాలిటిక్స్. బట్ డౌ హూ ఇస్ ద రైజింగ్ హ్యాండ్ సెంట్రల్ లెవెల్? రాహుల్ గాంధీ. బికాజ్ మీమ్స్ బట్టి చూస్తే ఇతనికి ఫర్ గాను, లవ్ గాను, రొమాంటిక్ గాను బాలీవుడ్ సాంగ్స్ అన్ని పెట్టేశారు. అమ్మాయికి పెట్టి చాలా బాగుంటుంది యాక్చువల్గా అమ్మాయి కూడా, మంచిగా చూడబుద్ధి వేస్తుంది అనమాట. అదేవిధంగా ఇతను నా గ్యారంటీ అనే మాట మీద, మోడీ గ్యారంటీ అనే దాని మీద గుతికేస్తారన్నమాట మీమ్స్ లో. ఓకే, సో ఈ పొజిషన్ లో ఎవరికి పక్క వెళ్తాం? అమ్మాయి ఎవరో రిలేటివ్ కాదు ఇక్కడ. రాహుల్ గాంధీకి ఎవరో పరిచయం చేసి ఉంటారు. అప్పుడు అతను బాధ్యత గెలిపించుకోవడం. ఒకటే అమ్మాయి పేరు, అతనికి ఇలా నిలబడితే ఖర్చు పెట్టడానికి చాలా మంది వస్తారు. ఇప్పుడు కార్పొరేట్స్ వస్తారు. పలానా పార్టీ గెలవబోతుంది అనుకున్న దాని పక్కే వెళ్తారు. ఇప్పుడు అదానీ గురించి వాళ్ళ గురించి ఎంత బ్యాట్ మాట్లాడుతున్నామా, ఇవి ఓడిపోతే ఈ పక్క చంపైపోతారు వాళ్ళు. కొంచెం ఇన్ఫర్మేషన్ అదేందా. ప్రస్తుతానికి ఈయనకి డబ్బులు అవసరం లేదు, కానీ మోడీ గారికి ఈయన పార్టీకి ఖర్చు పెట్టడం కోసం వాళ్ళు 1000 కోట్లతో రెడీ కూర్చున్నారు. జరిగేది అదే. ఆయనకు అవసరం లేదు, ఆయన పిల్లలే లేరు కాబట్టి స్వర్థంగా జేబులు వేసుకుని. నేను ఎందుకంటే మోడీ గారు ఎందుకు లైక్ చేస్తానంటే ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క లివింగ్ స్టైల్ చాలా ఇష్టం నాకు. ఎక్కడికైనా వెళ్తే బాగా మాట్లాడడం, వేరే దేశాలు వెళ్తే అంత బాగా మాట్లాడడం అనేది రాహుల్ గాంధీ కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు బేసిక్ గానే మంచి మంచి స్కూల్లో చదువుకున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ స్కూలింగ్ సగం ఇక్కడ చేసే ఉంటారు. ఇక్కడ మదనపల్లి రిషి వ్యాలీలో జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్లో, చాలా మంచి స్కూల్ అది. సో ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫీలింగ్ అనమాట. నేను అక్కడ చేరిపోయి అక్కడి నుంచి వచ్చేసి గుంటూరులో చేరాను యాక్చువల్గా. రిషి వ్యాలీ అని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అది ఇన్ ఇండియా. ఆయన ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి గారు ఆ స్కూల్. సో అతను ఫౌండేషన్ చాలా బాగుంటుంది వాళ్ళందరికీ. వాళ్ళకేం తక్కువ, వాళ్ళు ఇందిరాగాంధీ గ్రాండ్ సన్స్. సో ఇప్పుడు అతను మళ్ళీ రీజనవేట్ చేసుకోవాలి, మళ్ళీ స్ట్రెంత్ తెచ్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటున్నాడు. ఒక లెవెల్ నేర్చుకున్నాడు, ఇప్పుడు బాగా మాట్లాడగలుగుతున్నాడు. ఐ థింక్ ఈ విల్ డూ యాజ్ గుడ్ యాజ్ మోడీ ఓన్లీ. రేపు పొద్దుట అయినా కూడా ప్రమాణం మారుతాడు. అంటే ఇతను అంటే జనరల్ గా ఫారిన్ కంట్రీలో మంచి క్రేజ్, ఇంక్లూడింగ్ యూఎస్ఏలో. మీకు అర్థమైంది ఇప్పుడు. సో అండ్ ఆల్సో యంగర్ దెన్ 25 years యంగర్ టు మోడీ. అమిత్ షా అందరూ నథింగ్. యూ కెన్ టాక్ వెల్, హీ విల్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. ఈ టైంలో ఆ బజరంగ్ అన్న ఆయన ఈ రెస్లర్స్ నుంచి వీళ్ళకి మంచి పేరు వచ్చింది కాబట్టి, ఇంటర్నేషనల్లీ ఎక్లైమ్డ్ కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గెలుస్తారు కూడా. ఈ టైంలో రాహుల్ గాంధీని కలపడానికి ఎవరో మధ్యవర్తం చేశారు. ఆ అమ్మాయి యొక్క ఇమేజ్ వీళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. షీ డజంట్ నీడ్ టు స్పెండ్. డెఫినెట్ కాంగ్రెస్ చెప్పారు కదా, కాంగ్రెస్ ఈజ్ సపోజ్ టు బి ద రిచెస్ట్ పార్టీ ఇన్ ద హోల్ వరల్డ్. తీరు బయటికి గవర్నమెంట్ దెబ్బేస్తుంది ఈడీ గీడీ అని చెప్పేసి. నాకు అదే వన్స్ ద టైం కమ్స్ అసలు టైం వస్తే ఖర్చు పెట్టేది
రాహుల్ గాంధీకి చాలా మంది ఉన్నారు ఢిల్లీలో, హమాహిమీలు ఉన్నారు. పై ప్రియాంక గాంధీ హస్బెండ్ ఈజ్ వెల్ అక్వైంటెడ్ విత్ సో మెనీ కార్పొరేట్స్. ఇప్పుడు రారు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని లోపలే వేస్తారు. ఇంకా బెదిరించే దాంట్లో వీళ్ళలో ఉన్నారు బీజేపీ. బట్ బీజేపీ పడిపోతుంది. ఓకే. ఎందుకని పడిపోద్ది అంటే స్లోగా డిక్లైన్ అయిపోతుంది. మోడీ గారు ఒక్కడే వచ్చి అయితే సరిపోదు కదా, వాళ్ళు చేసే కార్యక్రమాలు, ముస్లిం అపోజిషన్,